అని ఇలా చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర మరీ ముఖ్యంగా పోనీ పవన్ కళ్యాణ్ పాత్ర పెట్టారనుకుంటుంది, చిరంజీవి గారి పాత్ర ఎందుకని? అవును, ఇప్పుడు చిరంజీవి అని ఆయన మెగాస్టార్, ఈ వివాదాలకు అతీతంగా ఆయన ఉన్నాడు. తమ్ముడిని ఏ అన్నైనా తమ్ముడిని ఆశీర్వదించినట్టు ఆయన తమ్ముడికి బ్లెస్సింగ్స్ చెప్పొచ్చు, కానీ అంతకు మించి ఎప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ వచ్చాక రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయింది లేదు. కానీ చిరంజీవిని పెట్టడం ఎందుకు? కేవలం ఇదంతా మాస్ మసాలా కోసము చేసేటటువంటి ట్రిక్ తప్ప ఇంకోటి కాదు కదా. అందువల్ల ఇదివరకు సినిమాలు తీసిన అవన్నీ కూడా మోర్ సెన్సేషన్ కోసం మీడియా పబ్లిసిటీ తప్ప వాటి మీద కమర్షియల్ వాల్యూ ఎంత. ఇప్పుడు సలార్ కలెక్షన్స్, లేకపోతే ఇంకొక బాహుబలి కలెక్షన్స్, ఇంకొక పుష్ప కలెక్షన్స్, ఇంకొక ఇవి మాట్లాడుకోవడానికి ఏమున్నాయి? వర్మ కలెక్షన్స్ ఏం లేవు, ఇవి ఉన్నాయి ఎక్కువగా. కాంట్రవర్సీలో కలెక్షన్ ఎక్కువ తప్ప కమర్షియల్ కలెక్షన్స్ ఏమన్నా తీసేదే రాజకీయాల కోసం కదా. కాబట్టి మీరు అన్నది ఈ రచ్చ ఎందుకంటే ఈ రచ్చ జరగడం కోసమే ఆ సినిమా తీశారు, కాబట్టి ఆ రచ్చ జరుగుతూ ఉంది. కాబట్టి రామ్ గోపాల్ వర్మకు పూర్తిగా సంపూర్ణ ఆహారం దొరికినట్టే మనం భావించాం. అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ని ఏపీలో థియేటర్స్లోకి రానియకుండా చేశారనే కోపంతో ఈ సినిమాలు తీస్తున్నట్టు కదా దీని అర్థం. అదెందుకు తీశాడు? అదే కోపంతో తీశాడు. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏ కోపంతో తీశాడు? అదెందుకు ఇప్పుడు చర్చకు రాలేదు. కానీ కొండా మురళి, సురేఖ వాళ్ళ మీద కూడా కొండ ఒక సినిమా తీశాడు కదా. శ్రీశ్రీ ఒక మాట అంటాడు, కవిత్వం రాసే శక్తి నశిస్తే కూర్చోవలైనొకింత చెత్త సిరిసిరి మువ్వ అని. సో మనము మంచి అర్థవంతమైన ఒకప్పటి మన స్థాయికి తగిన అవి తీయలేకపోతే కనుక తక్షణ అవసరాల కోసం ఉపయోగపడేవి, కాస్త కాలక్షేపానికి పనికొచ్చేవి, రాజకీయంగా వివాదాస్పదమయ్యేవి తీద్దామని కులాల పేర్లు కూడా చాలా ఎక్కువగా ఆయన తీసుకొస్తూ ఉంటాడు. అలాగే బెజవాడ రౌడీలు అంటే బెజవాడ వాళ్ళు అప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైం. ఇలాంటివన్నీ మహిళల మీద తీసినవి అవి పక్కన పెడదాం, వాటి మీద ఒక కాంట్రవర్సీ ఉంది, అవేమీ ఆడలేదు, ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి రాజకీయంగానే ఆయన వీటిని చేస్తున్నారు, ఒక మసాలా కోసము మనుగడ కోసం చేస్తున్నవి తప్ప వీటికి ఏదో గొప్ప ప్రభావం ఉంటుందని నేను అనుకోను. అవి విడుదలైతే కొన్ని రోజులు, ఒక 4 రోజులు ఆడొచ్చు, అందులో ఏం పెద్ద. సార్ ఇప్పుడు అంతేందుకు నేను ఇంకోటి చెప్తా, వర్మనే అనుకోవడం ఎందుకు? బాలకృష్ణ వాళ్ళ నాన్న మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముని గురించి 2 సినిమాలు తీసి 2 రోజులు ఆడేయండి. మహానటి సావిత్రి మీతో మహానటి తీస్తే ప్రజలు నమస్కారం పెట్టి ఆ మహానటిని తలుచుకొని అద్భుతంగా విజయవంతం చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ను ఏలినటువంటి ఎన్టీఆర్ గారితో అంత పెద్ద అన్ని పాత్రలు పోషించిన నటుడితో తీస్తే ఏమైంది అది? కాబట్టి ఎందుకని అంటే కేవలం గ్లోరిఫై చేయడానికి తీశారు. సావిత్రి విషయానికి వస్తే ఆమె కష్టాలు, సుఖాలు, బాధలు, జమినీ గణేష్ అన్ని అంశాలు అందులో పెట్టారు. వేరే ఎన్టీఆర్ సినిమాకి వచ్చేసరికి కేవలం దేవుడిలాగా చూపించడం అనేసరికి రామారావు గారు దేవుడే కాదు కదా, ఆయన రాక్షసుడు కూడా. 2 పాత్రలు వేసిన రామారావు గారిని మీరు పూర్తిగా చూపించలేదు. ఇప్పుడు వర్మ గారు, సారీ ఈ వర్మ మీరు కాదు, ఈయన నేను జగన్ అభిమానిని, జగన్కి అనుకూలంగానే సినిమా తీస్తాను అంటాడు. జగన్కి అనుకూలంగా తీస్తే ఆయనకు అభిమానించేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళు ఏది ఇష్టపడతారో దాన్ని తెలుగుదేశం వాళ్ళు తప్పకుండా వ్యతిరేకిస్తారు. మధ్యలో ఒక సేనాని, ఆ సేనాని వేషము, ఆయన గేదె గడిపెట్టడము, నీళ్లు తాపడము, ఇటువంటివన్నీ కూడా అందులో పెట్టాడు. పైగా మెగా బ్రదర్ని యాడ్ చేశాడు, మెగా ఎడిషన్. అది పూర్తిగా అసంబద్ధమైన విషయమే, అదేదో ఆయనే పెట్టినట్టుగా. కాబట్టి రాజకీయ ఉద్దేశాలు చాలా స్పష్టమండి. ప్రేక్షకులు కూడా రాజకీయ కోణంలోనే చూస్తారు, కేసులు కూడా రాజకీయంగా. లోకేష్ వేశాడు. ఇప్పుడు మీ పేరు చెప్పి నేను పలానా వర్మను 99 టీవీ వర్మతో నేను తీస్తున్నానంటే మీకు కేసు వేసి దాన్ని నాకు చూపించాక విడుదల చేయాలనే అధికారం మీకు ఉంటుంది. పాత్రలు కల్పితాలంటే అది ఉండదు. కాబట్టి చివరికి దీన్ని ఎలా ముగిస్తారో మనం చూడాలి. ఇప్పుడు అమ్మరాజ్యంలో అనేది కూడా పేరు మార్చారు కదా, అప్పుడు కులాలు అదే పనిగా కులాలను తీసుకున్నాడు, అన్ని కులాలను బట్టి ఉంటుంది అన్నట్టు. దీస్ ఆర్ ఆల్ ఇన్ బ్యాడ్ టేస్ట్. అదే బాగా హోంవర్క్ చేసి తీస్తే ఇప్పుడు మీరు ఇది చూస్తారు, KGF, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కూడా అందులో చూపిస్తాడు ఆ దర్శకుడు. దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాడు. ఆ సీరియస్నెస్ ఏదండి, అంతా ఆషామాషి. సార్ మరొక అర్జెంట్ వంటకాలు, ఆషామాషీలు, వివాదాస్పదమైన విషయం. సార్ మరొక అంశం, చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, పెద్దగా వివాదాల్లోకి వెళ్ళరు. ఓకే, ఆయన పార్టీ పెట్టినా అది నా వల్ల కాదు అనుకున్నారు, ఆయన స్తబ్దంగా ఉండిపోయారు. రామ్ గోపాల్ వర్మకి మెగా ఫ్యామిలీ అంటే ఎందుకు అంత కోపం? అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేకనా, చిరంజీవి గారు అంటే ఇష్టం లేకనా, లేకపోతే నాగబాబు గారు అంటే ఇష్టం ఉండదా? మనం వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదు, కానీ ఎప్పుడు థ్రైవింగ్ అండ్ కాంట్రవర్సీ, వివాదాలు కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఎవరైనా విఖ్యాత వ్యక్తులనే ఎంచుకుంటారు.
మనం ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళని వ్యతిరేకిస్తే తెలిసిన వాళ్ళని రెండు మాటలు అంటే మనం కూడా తెలుస్తాము, మనం కూడా చర్చ జరుగుతుంది. కానీ అనామకులతో పెట్టుకుంటే ఉపయోగం అంటే ఉంది. చర్చ కోసమేనా ఇది? ఖచ్చితంగా అంతే కదండి. ఆయన నిన్న కూడా చెప్తున్నారు, ఒక దశలో నేను పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనతో ఇన్స్పైర్ అయ్యాను, తర్వాత నేను నిరుత్సాహపడ్డానండి. సో నా సమస్య అంతా వ్యక్తిగతంగా ఆయన అడిగేటప్పుడు కూడా ఇంటర్వ్యూలలో కూడా చాలాసార్లు నా అభిప్రాయాలు అవి నేను మీకు ఎందుకు చెప్పాలి, లేకపోతే మీరు చెప్పినట్టు ఎందుకు చేయాలని అంటూ ఉంటారు. నిజమే, మీ అభిప్రాయాలు మీరే ఉంచుకోవచ్చు, కానీ మీరు వాటిని సోషలైజ్ చేసి క్యాపిటలైజ్ చేసి మానిటైజ్ చేయాలనుకుంటున్నారు. మీరు మానిటైజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సోషలైజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది శివ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు. కానీ మీరు మీలో ఉన్న నైపుణ్యం తగ్గిపోయి పేల్ షాడో ఆఫ్ హిజ్ అర్లియర్ షెల్ఫ్ అంటాడు. అంటే అది వరకటి తన రూపానికి బలహీనమైన పేలవమైన ప్రతిరూపం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అది ఆయన ఇలాగే చేస్తూ ఉంటారు. అందులోకి సరే మీరు అన్నట్టుగా ఆ ఫ్యామిలీతో ఎందుకు అంటే చాలా వివాదాలు నాకు గుర్తున్నాయి. జుగుప్సాకరమైన కొన్ని అంశాలు కూడా ఇప్పుడు నేను ప్రస్తావనకు తేదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడున్న వివాదం చాలక మళ్ళీ పాతవి తవ్వడం ఎందుకు. వర్మ ఏ రోజుకి ఆ రోజు కొత్త వివాదాలు మనకి ఇస్తూ ఉంటారు కదా. కాబట్టి ఈ సినిమా టెక్నికల్గా న్యాయస్థానాలు ఏం చేస్తాయి మనకు తెలియదు, అది ఇంకా కొంచెం ఉన్నట్టుగా ఉంది. సెన్సార్ బోర్డు అంటే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఇంకా దాని మీద ఏం లేదు. న్యాయస్థానం మహా అయితే మీరు మరొకసారి రీవిజిట్ అండ్ మేక్ ఎనీ నెససరీ మాడిఫికేషన్స్ అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది న్యాయస్థానం, అంతకంటే ఇవ్వదు. మూడవ మాట ఏమంటే మనకు వ్యతిరేకంగా తీసినప్పుడే మనం దాని మీద రెచ్చిపోయి ఇంకొకరి మీద వ్యతిరేకంగా తీసినప్పుడు అవును మనం ఎంకరేజ్ చేసి అంతే కదండి. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, బాలకృష్ణ గారు చాలా సినిమాలు వచ్చాయి, లేదా పవన్ కళ్యాణ్ మొన్న ఒక సినిమా తీశారు, దాంట్లో ఆ పాత్ర ఫలానా ఆయనలాగా ఉంది అన్నారు, అంతే కదా. మరి అలాంటప్పుడు దాన్ని సమర్థించాం కదా. కాబట్టి రూల్ ఒకటే, చట్టం అందరికీ ఒకటే. సో సినిమాగానే చూడాలి. నేను చేసిన కామెంట్స్ అని వర్మ ఆయన ధోరణి దాని మీద నేను కామెంట్స్ చేశాను తప్ప మేము అంబటి రాంబాబుని అంటే పర్వాలేదు కానీ ఇంకొక ఇటువైపు ఉన్నటువంటి ఆయన అనకూడదంటే అది కుదరదు. అప్పుడు అయినా ఇప్పుడైనా రూల్ ఇదే రూల్. అది ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు వాళ్ళు. కానీ నా ఉద్దేశం ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయడం చాలా మంచిది, విస్మరించటం. ప్రజలు వీటిని ఏం పట్టించుకోరండి. చాలామంది మీద చాలా రకాల కథలు తీశారు రాక్షసుల్లాగా. ఎందుకు ఎన్టీఆర్ మీద 60 సినిమాలు తీశారండి. ఆయన ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదా? మనలా దీసుడు, నా పిలిపే ప్రభంజనం, కృష్ణ తీశాడు. కృష్ణ ఆయనతో దేవుడు చేసిన మనుషులని దాదాపు రామారావుని దేవుడిలాగా కొలిచిన ఆయన రాజకీయ వైరం వస్తే కృష్ణ రామారావు మీద 60 సినిమాలు తీశారు. కృష్ణ, భానుమతి, దాసరి ఎంతమంది తీశారు. అవన్నీ జనం చూసిన మేరకు చూశారు. వాటిని బట్టి ఏం రాజకీయ నిర్ణయం. మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. వేర్ పాలిటిక్స్ స్టార్ట్స్, వేర్ ఆర్ట్ స్టార్ట్స్, వేర్ పాలిటిక్స్ ఎండ్ అండ్ వేర్ సినిమా స్టార్ట్స్. ఆ సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేదు చూడరు, అంతవరకే. కానీ అంతకంటే దీనికి ఏం పెద్ద. నరేంద్ర మోదీ బాగా ఉందని నరేంద్ర మోదీ మీద 2 సినిమాలు తీశారు, ఆడేయా? ఏం మాడలేదు. కాబట్టి వర్మ గారికి సంబంధించిన ఫ్యాక్టరీ, ఆ డెన్ సుభిక్షంగా వర్ధిల్లడానికి దానికి పనికొస్తాయి. కానీ ఇంకా మిగతా విషయాలు అవన్నీ ప్రజల మీద ఆధారపడి. సార్ మరొక విషయం, రేవంత్ రెడ్డి గారితో చిరంజీవి గారు భేటీ, ఒక పక్క షర్మిల గారు